జనరల్‌గా ఒలింపిక్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన టోర్నీకి ఏ కంట్రీ అయినా యంగ్ పీపుల్‌ని పంపిస్తది. 20, 25 బిలో 25 మాక్సిమం సరే లాస్ట్ టైమ్ వాళ్ళు మెడల్ గెలిచారంటే ఇంకొకసారి వస్తారు. 30 కానీ టర్కీ పంపించినటువంటి ఇతను ఈరోజు వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతున్నాడు. యూసఫ్ డికెస్ ఇతని పేరు. ఎట్లా స్పెల్ తెలియదు నాకు అది. యూసఫ్ వరకు తెలుసు. డిఐకేఈసి. ఐ డోంట్ నో హౌ టు స్పెల్ ఇట్. సో డికెస్ అంటున్నాను నేను. డికెక్ అనుకోవచ్చు. అయితే ఇతన్ని పంపించడం ప్రపంచం నివ్వెరపోయింది. 52 సంవత్సరాలు ఇతని వయేజ్. అంకుల్. అతను కాదు మనం అంకుల్స్ అనుకోలేము. అతని యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అతను సాధించిన దానికంటే. సిల్వర్ మెడల్ వచ్చింది. ఇంకాస్త ఫోకస్ చేస్తే నెక్స్ట్ టైం గోల్డ్ కొడతాడేమో. అతని మీద రకరకాల ట్రోల్స్, మీమ్స్, అంటే అప్రిషియబుల్ ట్రోల్స్, మీమ్స్ అతని గురించి బ్యాక్ టు బ్యాక్ ప్రపంచవ్యాప్తంగా. ఆ కైండ్ ఆఫ్ టీ షర్ట్ అతను వేసుకుంది ఏదో ఇంట్లో ప్రభాస్ సినిమాలో డైలాగ్ ఉంటుంది. షర్ట్ కున్న హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొస్తే చాలు నేను అంటాడు. ఆ టైప్ లో ఇంట్లో ఉన్న ఒక టీ షర్ట్ వేసుకుని చాలా సింపుల్ గా నెరిసిన జుట్టు. అజిత్ ఉంటాడు కొన్ని సినిమాల్లో అట్లా న్యాచురల్ గా. నార్మల్ కళ్ళజోడు మనం ఇంట్లో సైట్ కి పెట్టుకునేటువంటి కళ్ళజోడు. ఎటువంటి గేర్ ప్రొడక్షన్ లేదు. మీరు చూస్తే వేరే వాళ్ళని చాలా ప్రొటెక్టివ్ గా సౌండ్ వినిపించకుండా ఇట్లా రకరకాలుగా ఉంటారు. అవి ఏమీ లేకుండా చాలా నార్మల్ గా అతను ఎవ్రీడే టీ షర్ట్ వేసుకుని హ్యాండ్స్ అట్లా పాకెట్లో చాలా సింపుల్ గా పెట్టుకొని ఎన్నో రకాల మీమ్స్, ఫొటోస్ అతని గురించి. అంటే టర్కిష్ ఎంబసీ, ఐ మీన్ టర్కిష్ కంట్రీలో సిబిఐ లాంటివి ఉంటాయి కదా, ఎఫ్బిఐ లాంటివి, వాళ్ళు వెళ్ళి ఆ, అంటున్నారు. అంటే ఇదంతా కూడా జోవియల్ గా అతను వెళ్ళి అడుగుతారంట. ఇన్నాళ్ళు అండర్ కవర్ ఆపరేషన్స్ చేసావు కదా, ఇంకొక లాస్ట్ ఆపరేషన్ ఉంది, ఇది కూడా చేసేసేయాలి నువ్వు అంటే, దేశం కోసం ఎన్నో చేశాను, నీకు నేను టైర్ అయిపోయాను, నన్ను వదిలేను అంటే, లేదు లేదు ఇది ఒక్కటే లాస్ట్ ఆపరేషన్, ఇంకోటి అడగం మేము అంటే, ఏంటో ఆపరేషన్ అతను వస్తే అతను పట్టుకొచ్చి ఒలింపిక్స్ లో కూర్చోబెడతారంట. సడన్ గా అతను చూసి, అవునా ఇదేం ఆపరేషన్ అంటే, సరే నువ్వు ఇట్లా బుల్లెట్ ని అక్కడ ఫైర్ చేయాలంటే అతను క్యాజువల్ గా వచ్చి జేబులో చేపెట్టుకుని గన్తో గాలి చేసి వెళ్ళిపోయాడు అని ఒక మీమ్. అంటే రకరకాల మీమ్స్ వచ్చాయి. చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. చూడటానికి కూడా చాలా ఫిట్ గా సాల్ట్ అండ్ పెప్పర్లతో చాలా అందంగా ఉన్నాడు. ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ వీళ్ళంతా. నిజంగా ఏజ్ అనేది లిమిట్ కాదు ఒలింపిక్స్ లో. బట్ చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని, యంగ్ పీపుల్ ని ప్రిఫర్ చేస్తారు. షూటింగ్ కి కావచ్చు, బాక్సింగ్ కావచ్చు, దేనికైనా సరే యంగ్ పీపుల్ ని ప్రిఫర్ చేసేటువంటి ఒలింపిక్స్ లో ఒక 50 ఏళ్ల వ్యక్తి ఇట్లా వచ్చి ప్రపంచవ్యాప్తంగా అతను ఒక సంచలనం అయ్యాడంటే, ఇతను ఒక గ్యాంగ్స్టరా టర్కీలో అంటూ కొంతమంది సరదాగా అంటున్నారు. ఇంకొంతమంది ఇంకాస్త గేర్ ప్రొడక్షన్ ఇవన్నీ తీసుకుంటే గోల్డ్ కొట్టేవాడేమో అని ఇంకొంతమంది అంటున్నారు. ఇట్లా రకరకాల మీమ్స్, ట్రోల్స్ అతని గురించి. ఇదే కదా ఇన్స్పిరేషన్ అంటే లైఫ్ లో. ఒక ఒక ఊర మాస్ అంకుల్ని ఈ రోజు మనం చూసి ఎంత ఇన్స్పిరేషన్ ఫీల్ అవ్వాలి. ఆ లెవెల్లో ఫోకస్ అనేది ఉండాలి లైఫ్ లో ఏజ్ పెరిగే కొద్దీ. ఆ మరి ఇప్పుడే ఇతను ఈ లెవెల్లో చేయగలిగాడంటే మరి అప్పట్లో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? నిజంగానే ఒక రా లాంటి గవర్నమెంట్ ఏజెంటా, లేకపోతే నిజంగానే ఒక గ్యాంగ్స్టర్ లాంటి వ్యక్తా అక్కడి నుంచి పట్టుకొచ్చారా? మరి ఓవర్ ద ఇయర్స్ ఎందుకు కనిపించలేదు ఇతను మనకి ఒలింపిక్స్ లో? ఇదంతా కూడా క్వశ్చన్ గా మిగిలిపోతుంది. కానీ ఇంకా ఫర్దర్ అతని గురించి వీడియో వస్తే చేద్దాం. బట్ మీకేమనిపించింది ఇదంతా చూసిన తర్వాత ఇతని గురించి? ఈ యాటిట్యూడ్ చూసిన తర్వాత, స్వాగ్ అంటాం కదా, స్వాగ్ చూసిన తర్వాత మనం సినిమా హీరో గురించి చెప్పుకుంటాం, బట్ రియల్ హీరో లాగా మనకైతే కనిపించాడు ఈరోజు.